అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూలశంకరుడు పేదల పెన్నిదిగా పేరొందినటువంటి శివ ఆలయము ప్రముఖ శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరొందింది. అదే వేములవాడ రాజన్న ఆలయం. రాజన్న ఆలయంలో ఈ మధ్య ఏం జరుగుతుంది? భక్తులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ నేతలందరూ మండిపడుతున్నారు. వరుస ఘటనలు చోటు చేసుకున్న అధికారులు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇంత నిర్లక్ష్యం, ఇంత అలసత్వం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వరుస ఘటనలకు సంబంధించి మనం సమాచారం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి బీజేపీ నేతలు, అలాగే శైవ భక్తులు ఉన్నారు. ఇతర నేతలు సైతం మనతో జాయిన్ అవుతున్నారు. ఏంటి అసలు వరుస ఘటనలు జరుగుతున్నాయి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. కూడల విషయం కావచ్చు, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భోజనాల వివాదం కావచ్చు, అలాగే అన్యమతస్థులు కొంతమంది నాన్ వెజ్కి సంబంధించిన బిర్యానీ ప్యాకెట్లు పంచడం. తాజాగా 12 హుండీలు నిండినాయి. అందులోకి వెళ్ళి మైనర్ బాలులు డబ్బులు కాజేసినటువంటి దృశ్యాలు సీసీ ఫుటేజ్లో వచ్చినటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఈ సంఘటనకు సంబంధించి ముందుగా ఆర్టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వరుస సంఘటనలు ఒక్కొక్కటి వెలుగులోకి తెస్తూ ప్రజలకు అవగాహన కలిగించే విధంగా మీరు సహకరిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మొదటిగా ఫస్ట్ కోడలకు సంబంధించిన ఇష్యూ, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే పేద భక్తులు పోయే దక్షిణ కాశీగా భావించే వేములవాడకు సంబంధించిన ఇష్యూ ఇది దేశమంతా కోడై కూస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 సంఘటనలు. ఫస్ట్ కోడల ఇష్యూ చెప్పండి. కోడలు రైతులు కొందరు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. వాళ్ళను వీళ్ళు అమ్ముతున్నరా, ఏం చేస్తున్నారా, దీని మీద ఓ దిక్కు నడుస్తూ ఉంటే కబేలాలకు తరలిస్తూ ఉంటే కేసులు అయినాయి. దాని మీద ఏం చేస్తున్నారు? ఇంకా కొందరు రైతులు రిటర్న్ ఇచ్చినారు. రెండవది ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చినప్పుడు మీరు మీటింగ్లు పెట్టుకొని మీరేదో ఆర్భాటంగా చేసుకుంటే మీ పని మీరు చేసుకుంటే దానికి తప్పులేదు. హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటారా, అమెరికా నుంచి తెప్పించుకుంటారా, మీరు ఎట్లా తెప్పించుకున్నా సంబంధం లేదు. దానికి వేములవాడకు సంబంధించిన భక్తులు, పేద భక్తులు దేశమంతా వచ్చి, రాష్ట్రమంతా వచ్చి పేద భక్తులు రూపాయి వేసే పైసలను ఆ పైసలను మీరు ఎట్లా వాడిన దాని మీద ఎంక్వైరీ నడుస్తున్నట్టు మాకు తెలిసింది. దాని మీద సమాధానం రాలే ఇప్పటి వరకు. తర్వాత నెక్స్ట్ మన అన్యమత వీళ్ళు మతస్థులు ఎవరన్నా ఒక గుడికి వచ్చి ఇప్పుడు మేము పోయి కనీసం వేరే క్రైస్తవుల దగ్గర కానీ ముస్లింల దగ్గర పోయి ఏమైనా పని చేస్తారా హిందువులు అనేటోళ్ళు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం హిందువులు అంటే వీళ్ళు కాముగా ఉంటారు, చూసుకుంటారు అని చూస్తున్నారు. వీళ్ళకి ఏమన్నా కొంచెమన్నా అది ఉండాలి కదా. తర్వాత మీ ఉండిలో డబ్బులు నిండిపోయి లెక్క పెట్టినంత అది ఉంటుందా? కనీసం ఏం చేస్తారు అసలు? అధికారులు ఏం చేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవన్నిటికీ ముఖ్య కారణము గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఉండి ఆయన ఒక ముఖ్య గవర్నమెంట్ ప్రభుత్వ విప్పు అంటే గవర్నమెంటే కదా. గవర్నమెంట్ నువ్వు చేపిస్తున్నావా? ఇది ఎవరు చేస్తున్నారో ఏం అర్థమవుతలేదు. నువ్వు వచ్చిన కాంచి ఈ సంఘటనలు జరుగుతూ ఉంటే బాధేస్తుంది. కాంగ్రెస్ పరిపాలన ఇట్టుంటుంది. ఒక్క గింజ చూస్తే దారనే దానికి నువ్వే నిదర్శనం. ఆది శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారు? మీకు అర్హతనే లేదు, అసలు వేములవాడకు ఎమ్మెల్యే చేసే అర్హత లేదనిపిస్తాను. దీన్ని బట్టి చూస్తే దీని మీద పూర్తి విచారణ జరగాలి. ఖచ్చితంగా చెప్తున్నామండి. ఎందుకంటే పాలకులు సరిగా ఉంటే అన్నీ సరిగా ఉంటాయి. పాలకులే అనర్హులైతే, అర్హత లేని వాళ్ళు అయితే దీన్ని బట్టి చూస్తే అర్హత లేదనిపిస్తుంది ఆయనకు. దాని మీద సీరియస్గా తీసుకోవాలి. లేదంటే హిందూ సంఘాలు అన్నీ కలిసి ఐక్యమై ఏం చేయనో అది చేసే రోజు వస్తుంది. మీకు బుద్ధి చెప్పే టైం కూడా వస్తుంది. రైట్. మొత్తం మీద ఈ ఘటన పైన సమగ్ర విచారణ జరపాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. మరొకసారి రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. లేదంటే హిందూ సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించడానికి సిద్ధమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనతో ఓ భక్తుడు ఉన్నాడు, శైవ భక్తుడు. ఎట్లా చూడొచ్చు అంటారు వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి? ఇటీవల నిజంగా ఒక దాదాపు 2 నెలల నుంచి చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తే మన దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ దేవస్థానము ఇంత అపవిత్రం అవడం ఏంది, ఇంత అన్యమత ప్రచారం జరగటం ఏంది, మరియు ఒక ముఖ్యమంత్రి పర్యటన జరిగిన సందర్భంగా వారికి అరేంజ్ చేసిన భోజనాలు కావచ్చు, ఏవే కావచ్చు, వారి గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము పెట్టుకుంటే ఏం కాదు. కాకపోతే ఇది పేద ప్రజలు, భక్తులు, శైవ భక్తులు అందరూ వచ్చి వేసిన హుండీలకెళ్ళి చెల్లించాలనేది ఆదేశం ఇవ్వడం ఇది మాత్రం శోచనీయం. మాకు తెలిసింది ఏంటంటే
ఇది ఒక్కొక్క భోజనానికి 35,000 ఖర్చు అనేది, ఒక ప్లేటుకు 35,000 ఖర్చు అనేది నిజంగా ఇది భక్తులందరూ ఆలోచించాల్సిన విషయం. మరియు భక్తుల సొమ్మును ఇట్లా దారాదత్తం చేయటం మాత్రం మాకు చాలా బాధ అనిపిస్తుంది. హిందువుగా మేము చెప్పేది ఏంటంటే అట్లాగే కోడలు అనేది దాదాపు హుండీ డబ్బులు కూడా తస్కరించినటువంటి పరిస్థితి సీసీటీవీ ఫుటేజ్లో కూడా నిక్షిప్తమయ్యాయి. 12 హుండీలన్నీ నిండిపోయినాయి. దానిలోకి వెళ్ళి కొంతమంది పిల్లలు తీశారు. హుండీ లెక్కింపు చేసి ఎక్కడికక్కడ పంపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా ఆలయ అధికారుల మీద ఉందా లేదా? దాదాపు హుండీలు కూడా దాదాపు 11 హుండీలు నిండినాయని తెలిసింది. నేను దాదాపు 3-4 సార్లు వేములవాడ హుండీ లెక్కింపుకు వెళ్ళి వచ్చినాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడు కానీ అధికారులు వాళ్ళు ఒక నిండినాయి అంటే వెంటనే మా అందరినీ లెక్కించమని పిలిచేవాళ్ళు. పిలిచి దాదాపు వాటిని బ్యాంకులకు ఎటో తరలించేవాళ్ళు. అలాంటిది నిర్లక్ష్యం వహిస్తూ ఇప్పుడు 11 హుండీలు నిండినా కూడా ఇప్పటికీ అది చిన్న పిల్లలు మైనర్లు దొంగతనం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సీసీ ఫుటేజ్లు కూడా బయటపడ్డాయి. ఒకటి చెప్పండి, వేములవాడ రాజన్న ఆలయంలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. మొన్న ముఖ్యమంత్రి పర్యటనలో కావచ్చు, కోడెల తరలింపు విషయము, అలాగే అన్య మతస్థులు చికెన్ బిర్యానీ ప్యాకెట్లు చుట్టూ పంచడం, కట్ చేస్తే తాజాగా హుండీల నుంచి డబ్బులు తీస్తున్నారు. 12 హుండీలు నిండిపోయినాయి. ఇట్లాంటి నిర్లక్ష్యం అంటారా? మీరు ఏ విధమైనటువంటి ఆందోళనకు సిద్ధమవుతున్నారు? యథా రాజా తదా ప్రజ. ప్రభుత్వము ఇప్పుడు ఏ ప్రభుత్వం నడుస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది సగం మర్దార్ సగం ముర్దార్. పక్క హిందుత్వము కాదు, పక్క ముస్లిము సపోర్ట్ చేసేది కాదు. సెక్యులర్ ముసుగులో ప్రజలను ఎట్లా ఇప్పుడు ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుందామంటే అన్య మతస్థులు మీ దక్షిణ కాశీగా కొలుచుకునే వెమ్లవాడలో క్రైస్తవాన్ని ప్రోత్సహించడం, బిర్యానీ పొట్లాలు పంచడం. ఈవో గారు ఏం చేస్తూ ఉన్నారు? చేతగాని వ్యవస్థ, చేతగాని ప్రభుత్వం హిందుత్వాన్ని రక్షించడం పోయి అదే పుణ్యక్షేత్రంలో అన్య మతాలకు ప్రోత్సహిస్తూ ఉంది. దాని గుడి ముందు ఉన్న దర్గా అదే జరుగుతూ ఉంది. ఈ పాస్టర్లు అదే విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈవో గారికి బీజేపీ తరఫున మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దాన్ని కట్టడి చేయకపోతే భౌతిక దాడులకు మేము దిగుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్, ఖబర్దార్ ఈవో గారు, తక్షణం కోడల అమ్మకాలపైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. హుండీలో జరుగుతున్న ఒక్కొక్క రూపాయి భక్తుడు దేవుడికి నాకు దేవుడా నాకు ఇది జరిగితే నేను నీకు ఇది ఇస్తా అని చెప్పి మొక్కుకున్న మొక్కుల రూపంలో ఇచ్చే కానుకలను దారి మరలిస్తూ ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఎవరు అంటే భక్తులను గుడిలలోకి రాకుండా చేసే కుట్ర ఇదంతా. అందుకనే ఈవో గారికి అదేవిధంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము, ఖబర్దార్ ఇప్పటికైనా అని పరిరక్షించకపోతే భౌతిక దాడులకు దిగుతాం. వేములవాడ ఆలయంలో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ ఏం చేయబోతుంది? మీ దృష్టికి వచ్చినాయా? ఇప్పటికే అనేక ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం చూస్తున్నాం. దీని మీద 94 నుంచి గోవులు కోతకపోతున్నాయి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ప్రతి ఈవో వచ్చినా వారికి ఈవో గారికి మెమోరాండం ఇవ్వడం, దాని మీద జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పడం. గోశాలలో జరుగుతున్న అన్యాయాలు, గోశాలలో 17-20 మంది లేబర్ ఉంటారు, కానీ వాటిని మెయింటైన్ చేసే వాళ్ళు ఉండరు. అంతే పవిత్రంగా భావించే మా దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ దేవస్థానంలో ఇలాంటి దుస్థితి వచ్చింది, చాలా బాధాకరం. మొన్న గీసుకొండలో ఒక ఎండోమెంట్ మినిస్టర్ గారు ఇచ్చిన లెటర్ ఆధారంగా గీసుకొండలో ఒక కేసు బుక్ అయింది. అందులో 67 ఆవులను తీసుకుపోవడం జరిగింది. అందులో కోతో వెళ్తున్నప్పుడు పట్టుకున్నారు మా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, భజనల కార్యకర్తలు పట్టుకోవడం జరిగింది. వాటి మీద కూడా మేము తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మెమోరాండం ఇచ్చాము. ఆల్రెడీ మేము వాటి మీద కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఉండాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ పక్షాన ప్రతి ఇయర్ మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేశాము. ఆమరణ నిరాదీక్ష చేశాను. 2008లో గోవులు కోతకపోతున్నాయి, వాటి పవిత్రత వాటిని కాపాడాలని చెప్పేసి వచ్చే గోమాతలను కాపాడితే మన దేశం మొత్తం టోటల్ సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పేసి అక్కడ ఉద్యమాలు చేసిన దానికి 2008లో గోశాల శాంక్షన్ చేశారు తిప్పాపూర్లో. అక్కడ 53 లక్షలతోటి గోశాల శాంక్షన్ చేశారు. 13 ఎకరాల భూమి, అందులో కూడా అన్యక్రాంతమైంది. ఇప్పుడు 6.5 ఎకరాలు అన్యక్రాంతం అయిపోయింది.
ప్రతి భూమి దేవాలయం సంబంధించిన భూమి దేవాలయానికి ఉండాలి, స్వయం ప్రతిపత్తి కల్పించాలి, ఎండోమెంట్ వ్యవస్థను తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మన గీసుకొండలో జరిగిన వాటి గురించి కానీ ఇప్పుడు మేము మొత్తం టోటల్ మొన్న ఒక రోజు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మేమందరం కలిసి అప్పుడు ఇచ్చాం 3 months బ్యాక్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ పెట్టాం. ఏ రైతుకి ఇచ్చినా ఒక పాస్బుక్ సిస్టమ్ ఉండాలి, గ్రామ ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి ఒక అటెస్టేషన్ సిగ్నేచర్ తీసుకొని దానికి బాధ్యులైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అలాగే ఇచ్చిన వారి లిస్టు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ఇచ్చిన వారి లిస్ట్ ఇస్తే వాళ్ళు ఉన్నాయా లేవా, అవి ఉన్నాయంటే మాకు లైవ్ చూపించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ప్రతి గోవు కూడా కాపాడాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ పక్షాన విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఊట్కూరు రాధాకృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ గోరక్ష ప్రాంత కమిటీ మెంబర్ నేను. మొత్తం మీద ఒక ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికైనా తీర్మారాలే, ప్రక్షాళన జరగాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియోని సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, వేములవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.